ఎవ్రీబడి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేషనల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా మనకు ఎనీమియా ముక్త్ భారత్ అనేటువంటి ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ ప్రోగ్రాం ఎలా ఇంప్లిమెంట్ జరుగుతుంది, వాటి యొక్క వివరాలు ఏంటి, ఆ ప్రోగ్రాం యొక్క లక్ష్యాలు ఏంటి అనేది ఈరోజు మనం టాపిక్ గా తీసుకున్నాము. కాబట్టి ఎనీమియా ముక్త్ భారత్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ ప్రోగ్రాం వలన మనకు మన పిహెచ్సిలో పనిచేసేటువంటి ఏఎన్ఎంస్ అందరికీ, అలాగే ఎంఎల్హెచ్పిస్ అందరికీ, ఆశా వర్కర్స్ కి, సూపర్వైజర్ స్టాఫ్ కి అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో, షేర్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లోకి వెళ్తే అసలు ఎనీమియా ముక్త్ భారత్ అనే ప్రోగ్రాము మొట్టమొదటిసారిగా ఇది 1970 సంవత్సరంలో వివిధ రూపాల్లో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో మనకు నేషనల్ ఐరన్ ప్లస్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. అలాగే ఇది 2018 సంవత్సరంకి వచ్చేసరికి మనకు ఇది ఎనీమియా ముక్త్ భారత్ గా రూపాంతరము చెందింది. దాన్ని మనం నేషనల్ ఇంటెన్సిఫైడ్ ఐరన్ ప్లస్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ నిపిగా కూడా పరిగణిస్తున్నాం. అయితే ఏమిటి అసలు ఎనీమియా అంటే ఏంటి అని, ఎనీమియా అంటే రక్తహీనత అని మనందరికీ తెలుసు. ఎనీమియా అంటే బై డెఫినేషన్ ఏంటంటే ఎనీమియా ఈజ్ ఎ కండిషన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు మీట్ ద ఫిజియలాజికల్ డిమాండ్ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ. సో దట్ ఈస్ ద ఎనీమియా. అంటే మనకు మన శరీరానికి కావలసినటువంటి, మన శరీరంలో జరిగే జీవక్రియలకు కావలసినటువంటి ఎర్ర రక్త కణాల సంఖ్య కనుక ఉత్పత్తి లేకపోతే అటువంటి స్థితిని మనం రక్తహీనతగా పరిగణిస్తాం. దీన్ని ఎనీమియా అంటాం. ఈ రక్తహీనత ఎనీమియా అనేది ఇది వయసును బట్టి మారుతూ ఉండొచ్చు, స్త్రీ పురుషులను బట్టి మారుతూ ఉండవచ్చు, పొగ తాగే వారిలో ఒక రకంగా ఉండొచ్చు, అలాగే గర్భిణీ స్త్రీలలో ఒక రకంగా ఉండొచ్చు. కాబట్టి ద ఎనీమియా కెన్ వ్యారీ డిపెండింగ్ అపాన్ ద ఏజ్, సెక్స్ అండ్ altitudes and pregnant mothers and smokers. So it depending upon the conditions, the anemic condition may be change. కాబట్టి ఎనీమియా అనేది మనం వివిధ వ్యక్తుల్లో వివిధ రకాలుగా ఉండవచ్చు. అయితే ఈ రక్తహీనత అనేది ఎప్పుడు మనం రక్తహీనతగా పరిగణిస్తామంటే, మన సాధారణంగా చూసినట్లయితే మన వయసును బట్టి ఈ యొక్క రక్తహీనత హిమోగ్లోబిన్ శాతం, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని మనం పరిగణన తీసుకొని దీని రక్తహీనత ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గర్భిణీ స్త్రీలలో, చిన్నపిల్లలు, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకి బిలో 11 grams కనుక తక్కువగా ఉంటే దాన్ని మైల్డ్ అండ్ మోడరేట్ రక్తహీనతగా మనం పరిగణిస్తాం. అలాగే బిలో 7 grams ఉన్నట్లయితే దాన్ని సీవియర్ రక్తహీనతగా పరిగణిస్తాము. అలా కాకుండా పిల్లలు 5 నుంచి 9 సంవత్సరాలు లేదా 10 నుంచి 19 సంవత్సరాల పిల్లలు, అంటే అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో కానీ, పిల్లలు 5 నుంచి 9 సంవత్సరాల వయసు పిల్లలు కానీ, అలాగే మన యొక్క లాక్టేటింగ్ మదర్స్, అలాగే ఏజ్ గ్రూప్ అంటే 20 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, వీళ్ళలో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 12 కంటే ఎక్కువగా ఉండాలి. 12 కంటే ఎక్కువగా ఉంటే అది నార్మల్ గా ఉన్నట్టు. ఇది మనం రక్తహీనత స్టేటస్ గురించి. అయితే ఇప్పుడు మనం అసలు ఇక్కడ ఎనీమియా అని తెలుసుకున్న తర్వాత కాజెస్ ఆఫ్ ఎనీమియా ఏంటి, ఈ ఎనీమియాకు గల కారణాలు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా రక్తహీనత గురవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మన శరీరంలో ఐరన్ డిఫిషియన్సీ వలన ఏర్పడేటువంటి రక్తహీనత, ఐరన్ డిఫిషియన్సీ లోపం వలన చాలా తీవ్రమైనటువంటి రక్తహీనత ఏర్పడవచ్చు. ఒక ఐరన్ డిఫిషియన్సీ మాత్రమే కాదు, మన శరీరంలో విటమిన్ ఏ లోపం వలన రక్తహీనత రావచ్చు. అలాగే రక్తహీనత గల కారణాలను పరిశీలిస్తే మన శరీరంలో విటమిన్స్ లోపం వలన, ముఖ్యంగా B12 విటమిన్ లోపం వలన రక్తహీనత రావచ్చు. అలాగే విటమిన్ ఏ లోపం వలన రక్తహీనత రావచ్చు. అలాగే మన శరీరంలో సరైనటువంటి ఇనుము అంటే ఐరన్
లేకపోవటం వల్ల రక్తహీనత కావచ్చు, లేదా కొన్ని రకాల దీర్ఘకాలికమైనటువంటి జబ్బులకు గురవటం, ముఖ్యంగా క్యాన్సర్, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, లేదా ఫ్లోరోసిస్ ఇలాంటి జబ్బులకు గురైనప్పుడు, లేదా కిడ్నీ జబ్బులు ఇలాంటి జబ్బులకు గురైనప్పుడు కూడా మనిషి రక్తహీనతకు గురవచ్చు. అలాగే రక్తహీనతకు వేరే కారణాలు చాలా ఉండొచ్చు. పోషకాహారం సరిగా లేకపోవటం కూడా రక్తహీనతకు మనం గురవుతూ ఉంటాం. కాబట్టి ఈ రక్తహీనతకు గురైనప్పుడు మనకు ఏంటి, దీనివల్ల లక్షణాలు ఏంటి, రక్తహీనతకు గురైతే వచ్చేటువంటి లక్షణాలు ఏంటంటే, మనకు శరీరంలో రక్తహీనత వలన మనం చేసేటువంటి రోజువారీ చేసే పనుల్లో చాలా మనం శక్తిని కోల్పోతాం. అంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవటం, అలసటగా ఉండటం, ఆయాసంగా ఉండటం, అయితే కొంతమందిలో ముఖం ఉబ్బటం, అంటే ముఖం ఉబ్బుగా ఉండటం, గుండె దడగా ఉండటము, అయితే ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే ఏ పని మీద శ్రద్ధ చూపకపోవటం, అలాగే వాళ్ళు దైనందిన కార్యక్రమాలకు సరిగ్గా ఇంట్రెస్ట్ లేకపోవటం. అయితే గర్భిణీ స్త్రీలలో మాత్రం ఈ రక్తహీనత చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అంటే వారిలో పుట్టబోయే బిడ్డ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకు ఎనీమియా యొక్క ప్రివిలెన్స్ మనం చూసినట్లయితే, మనం రక్తహీనత ప్రివిలెన్స్ మన భారతదేశంలో ఎలా ఉందంటే, మనకు 2019, 2021 మధ్య నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఒక సర్వే జరిగింది. ఇది జాతీయ సర్వే. అంటే భారతదేశంలోని అన్ని గ్రామాల్లో వాళ్ళు ఒక సర్వే టీమ్ గా ఏర్పడి అక్కడ అన్ని గ్రామాల్లో, పిహెచ్సిల్లో, సబ్ సెంటర్స్ లో వాళ్ళని పరిశీలించి అక్కడ ప్రజల యొక్క, అంటే వివిధ వర్గాల యొక్క రక్తము నమూనాలను తీసుకొని వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ని చెక్ చేసినప్పుడు ఆ యొక్క సర్వే ఫలితాల్లో మనకు తేలిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు, అంటే 6 నెలల నుంచి 59 నెలల వరకు, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో దాని రక్తహీనత యొక్క ప్రివలెన్స్ రేటు, అంటే రక్తహీనత యొక్క వ్యాప్తి 67%గా ఉంది. అలాగే 10 నుంచి 19 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అడల్ట్స్ అండ్ గర్ల్స్, అంటే వీళ్ళని టీనేజ్ గర్ల్స్ అంటాం మనం, వీళ్ళని టీనేజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు 59% వరకు రక్తహీనత ఉంది. అంటే ఆడపిల్లల్లో రక్తహీనత శాతం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే 10 నుంచి 19 సంవత్సరాలు వయసు మధ్యలో ఉన్నటువంటి బాయ్స్, అడల్ట్స్ అండ్ బాయ్స్, వీళ్ళలో రక్తహీనత 31%గా ఉంది. అలాగే ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, వీళ్ళు అంటే 20 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసు గల మధ్య ఉన్నటువంటి ఆడవారిలో కనుక మనం తీసుకున్నట్లయితే వారిలో రక్తహీనత శాతము 57%గా ఉంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే గర్భిణీ స్త్రీలలో రక్తహీనత 52%గా ఉంది. అలాగే పాలిచ్చు పెంచే తల్లులు, అంటే లాక్టేటింగ్ మదర్స్ లో 52%గా ఉంది. ఈ విధంగా మన భారతదేశంలో మన యొక్క ఈ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే 5 ప్రకారం చూసినట్లయితే రక్తహీనత చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. ఎందుకంటే సాధారణంగా 5% కంటే తక్కువగా ఉంటే ప్రజల్లో గనక రక్తహీనత ప్రివలెన్స్ రేటు, అంటే రక్తహీనత వ్యాప్తి రేటు 5% కంటే తక్కువగా ఉంటే అది అక్కడ మనం ఎటువంటి ఇబ్బంది లేని స్థితిగా మనం గమనిస్తాం. కానీ 5% కంటే ఎక్కువగా ఉంటే అది మనకు ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం గా తీసుకుంటాం. అదే గనక 5 to 19% ఉంటే అది మైల్డ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూగా చూస్తాం. అలాగే 19 నుంచి 39% వరకు ఉంటే అది మోడరేట్ పబ్లిక్ హెల్త్ ఇష్యూగా తీసుకుంటాం. కానీ 40% అంటే జనాభాలో 40% మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు రక్తహీనత కనుక ఒక సమస్యగా ఉంటే దాన్ని సీవియర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం గా పరిగణిస్తాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితిలో, ఇప్పుడు మనం చేసినటువంటి ఈ సర్వే వివరాలను బట్టి దాదాపుగా అందరూ కూడా అంటే చిల్డ్రన్ లో చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల పిల్లల్లో అయితే 67% ఉంది. అంటే ఇది ఒక సీవియర్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. అలాగే అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో కూడా ముఖ్యంగా గర్ల్స్ లో 59%గా ఉంది. ఇది ఒక సీవియర్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. ఒక బాయ్స్ లో మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది, అంటే బిలో 40%. అంటే సీవియర్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ కాకుండా మోడల్ పబ్లిక్ హెల్త్ ఇష్యూగా ఉంది. అలాగే అన్ని గ్రూపుల్లో చూసినట్లయితే కూడా ఈ రక్తహీనత సమస్య అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. కాబట్టి ఈ రక్తహీనత సమస్యను మనం వారి వల్ల వచ్చేటువంటి నష్టాలను మనం చూసినట్లయితే అది మన సమాజం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. కాబట్టి మనం నెక్స్ట్ పాయింట్ అయితే ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్, మనకు ప్రజా ఆరోగ్యం మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రక్తహీనత వలన, ఎనీమియా వలన
మనకు వచ్చే నష్టాలను మనం చూసుకున్నట్లయితే ఇది మనకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది అనమాట. ముఖ్యంగా ఇది చూసినట్లయితే రెడ్యూస్డ్ ఫిజికల్ డెవలప్మెంట్ పిల్లల్లో, ముఖ్యంగా పిల్లల్లో రెడ్యూస్డ్ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ శరీరంలో కనుక తగినంత రక్తహీనత, తగినంత రక్తంలో హిమోగ్లోబిన్ యొక్క శాతం తగ్గినట్లయితే, అంటే వాళ్ళు రక్తహీనతకు గురైనట్లయితే వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి పెరుగుదల మీద ఈ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లలు వాళ్ళ వయసు తగ్గట్టు, వాళ్ళకి వయసు తగ్గినట్లుగా, వాళ్ళకి ఎత్తు తగినట్లుగా సరైన బరువు లేక, సరైన ఎత్తు లేక శారీరక మానసిక జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది పిల్లల్లో చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది. రక్తహీనత వలన ఫిజికల్ డెవలప్మెంట్, భౌతికమైనటువంటి అభివృద్ధి ఆగిపోతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ అవుట్కమ్, రెండో ప్రాబ్లం. కాబట్టి రక్తహీనత వలన వచ్చేటువంటి మనం ఇష్యూస్ లో చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇది మనకు గర్భిణీ స్త్రీలలో చాలా ఎక్కువ ప్రభావాన్ని, తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే దీని యొక్క ప్రభావం ఒక అంచనా ప్రకారము మనకు 20% మాతృ మరణాలకు ప్రధాన కారణం ఏంటంటే ఈ రక్తహీనత. కాబట్టి గర్భిణీ స్త్రీలలో ఇది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. కాబట్టి మనం గర్భిణీ స్త్రీలలో ఈ సమస్యని తగ్గడానికి తగినంత కృషి చేయాలి మనం హెల్త్ పర్సన్స్ గా. అయితే ఎటువంటి సమస్యలు వస్తాయి గర్భిణీ స్త్రీల్లో అంటే, ముఖ్యంగా రక్తహీనత వలన వాళ్ళకి ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టడం, అంటే నెలలు నిండక ముందే వాళ్ళు కానుకోవటం. అలాగే లో బర్త్ వెయిట్, ఒకవేళ పుట్టినా గానీ బరువు తక్కువ పిల్లలు పుట్టడం. అలాగే ఫ్రీక్వెంట్ అబార్షన్స్, అంటే వాళ్ళ శరీరంలో కనుక సరైనటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ కాకపోతే వాళ్ళు తరచుగా అబార్షన్ గురవటం. అలాగే చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఇంకా వాళ్ళలో రక్తహీనత వలన ఫిట్స్ రావటం, ఇవన్నీ కూడా చాలా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద, వాళ్ళ హెల్త్ మీద, ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తద్వారా మాతృ మరణాలు కూడా దారితీస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలో ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి దారితీస్తుంది. అందుకోసమే వాళ్ళలో ఈ యొక్క రక్తహీనతను మనం లెవెల్స్ లో 11 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే నార్మల్, 11 గ్రాముల కంటే తక్కువగా ఉంటే మైల్డ్ అండ్ మోడరేట్ గా గమనిస్తాం. వాళ్ళు రక్తహీనత శాతం 7 గ్రాముల కంటే తక్కువ ఉంటే సీవియర్ గా మనం పరిగణిస్తాం. కాబట్టి ఇది ఒక సమస్య. అలాగే నెక్స్ట్, రక్తహీనత వలన వచ్చేటువంటి పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ లో మూడోది రెడ్యూస్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. అంటే పిల్లల్లో వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలు తగ్గిపోవటం. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళ చదువుల్లో చురుగ్గా లేకపోవటం, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ తగ్గిపోవటం, అలాగే జ్ఞాపశక్తి లేకపోవటం, అలాగే న్యూరో సైకోమోటార్ డెవలప్మెంట్ తగ్గిపోవటం, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ పట్టుకోవటం, అలాగే వాళ్ళ యొక్క తెలివితేటలు, జ్ఞాపశక్తి, ఐక్యూ లెవెల్స్ తగ్గిపోవటం. కాబట్టి చురుకుదనాన్ని కోల్పోవటం, వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క అవయవాలు అభివృద్ధి చెందకపోవటం. కాబట్టి క్లాస్ రూమ్ లో చురుగ్గా లేకపోవటం, చదువులో శ్రద్ధ లేకపోవటం, చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటం, ఇవన్నీ కూడా ఈ యొక్క రక్తహీనత వలన వచ్చేటువంటి పరిణామాలే. ఇదొకటి. తర్వాత ఎకనామిక్ ఇంపాక్ట్. ఇది సమాజం మీద, ఎనిమియా అనే సమాజం మీద చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ రక్తహీనత గురవటం వల్ల చాలా మంది వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోలేక, అంటే వాళ్ళ యొక్క రోజువారీ జీవితాన్ని కూడా సరిగా గడపడం చేతగాక, అంటే వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క రోజువారీ జరిగేటువంటి కూలికి వెళ్ళలేకపోతే, అంటే వాళ్ళ పని దినాలు కోల్పోవటం వల్ల కూడా వాళ్ళు ఆర్థికంగా నష్టపోవటం జరుగుతుంది. ఇదొక ఇంపాక్ట్ అనమాట. ఈ విధంగా మన రక్తహీనత వలన సమాజంలో అన్ని రంగాల మీద దీని యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని అడ్రస్ చేయాలి. నెక్స్ట్, మనం అందుకోసమే ఈ యొక్క రక్తహీనతను మనం తగ్గించడం కోసం భారతదేశము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి కొన్ని స్కీమ్స్ ని అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఈ యొక్క రక్తహీనతను మనం అరికట్టడానికి ఎటువంటి స్ట్రాటజీని మనం తీసుకోవాలి అని ఆలోచించి అంటే 3 6s 6
6x6 మూడు సిక్స్లతో కూడినటువంటి ఒక స్ట్రాటజీని రూపొందించడం జరిగింది. ఆ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మనకు 6 బెనిఫిషరీస్, అలాగే 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అండ్ 6 ఇంటర్వెన్షన్స్. ఈ విధంగా మూడు సిక్స్లు అనే పద్ధతి ద్వారా మనం ఎనీమియా ముక్త భారత్ ని మన భారతదేశం నుండి ఎనీమియాను, రక్తహీనతను మనం తగ్గించడానికి ఒక స్ట్రాటజీని రూపొందించడం జరిగింది. ఈ స్ట్రాటజీ గురించి మనం తెలుసుకుందాం.